ఓ ఓటరు మహాశయ, అర్థం చేసుకో. అన్నా స్కూల్కి పోతా 15,000 తీసుకో. అన్నా ఆటో తోలుతా 10,000 తీసుకో. అన్నా కటింగ్ చేస్తా 10,000 తీసుకో. అన్నా ముసలోడిని 2,250 తీసుకో. అన్నా నేను మహిళని 15,000 తీసుకో. అన్నా నేను కాపుని 15,000 తీసుకో. అన్నా నేను బట్టలు కుట్టే టైలర్ని 10,000 తీసుకో. అన్నా నేను జాలర్ని, అవునా, అయితే 10,000 తీసుకో. ఒక పిట్ట కథ విందామా? ఒక దొర ఊళ్ళో డబ్బులు పంచుతాను రండి అని డబ్బు వేయించాడు. దొరగారు డబ్బులు పంచుతున్నారట అని ఊర్లో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరినీ ఊరి బయట ఉన్న స్టేడియంలోకి తీసుకెళ్లారు. వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు పంచాడు దొరగారు. డబ్బులు తీసుకుని ఊర్లోకి వెళ్తుంటే పోయేటప్పుడు కనిపించిన టోల్ గేట్ ఈసారి ప్రత్యక్షమైంది. అందులో లోపలికి వెళ్ళినా 4 రూపాయలు కట్టాలి, బయటకు వచ్చినా 4 రూపాయలు కట్టాలి. దొరగారు ఇచ్చిన డబ్బులు నెల రోజుల్లోనే ఆ టోల్కి సరిపోయాయి. మిగతా 11 నెలలు జనం కష్టపడి సంపాదించి ఆ టోల్ కట్టారు. ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు? మనంతటా మనం రోడ్డేసుకోలేం, బడి కట్టుకోలేం, గుడి కట్టుకోలేం, ఆసుపత్రి కట్టుకోలేం. ఆ పనుల్ని చేయడానికి ఒక వ్యవస్థను పెట్టి దానికి గవర్నమెంట్ అని పేరు పెట్టారు. ఆ గవర్నమెంట్ వ్యవస్థ మనకు పనులు చేసి పెట్టే బాధ్యత అప్పగించారు. అందుకోసం ట్యాక్సుల రూపంలో మన డబ్బులు తీసుకొని మన కోసం బడి కట్టాలి, రోడ్డు వేయాలి, ఆసుపత్రి కట్టాలి, కరెంటు తయారు చేయాలి, డ్రైనేజీలు వేయాలి, చెరువులు కట్టాలి, ప్రాజెక్టులు కట్టాలి. కానీ మనం కట్టిన డబ్బులను నాయకులు తమ పేర్లు పెట్టుకుని తమకు నచ్చిన వాళ్లకు పంచుతున్నారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణలోకి కరిగిపోయాయి. మొన్నే 50,000 కోట్ల డబ్బులు పంచామని ఘనంగా చెప్పుకున్నారు. ఎవరి సొమ్మది? ప్రజలు కట్టిన పన్నులేగా. మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలిగా. రేపటి నుంచి తెలంగాణ, ఆంధ్రాలో ఇతర రాష్ట్రాల కంటే 4 రూపాయలు ఎక్కువ పెట్టి పెట్రోల్ కొనాలి. తెలంగాణలో, ఆంధ్రాలో ఇతర రాష్ట్రాల కంటే 4 రూపాయలు ఎక్కువ పెట్టి డీజిల్ కొనాలి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే 75 రూపాయలు ఎక్కువ పెట్టి క్వార్టర్ కొంటున్నారు. ఇదే పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో, జనం పాలకుల్ని నిలదీస్తారు, కడిగేస్తారు. ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంట్ దగ్గర డబ్బులు తినలేదు కాబట్టి మూసుకొని కూర్చోరు, తోలు తీస్తారు. కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు మాత్రం పుడితే పథకం, చదివితే పథకం, పెద్దయితే పథకం, స్కూల్కి వెళ్తే పథకం, సంఘానికి వెళితే పథకం, వ్యవసాయం చేస్తే పథకం, పెళ్లి చేసుకుంటే పథకం. పెంచటం కష్టం కానీ పంచడం ఎంతసేపు? 5 నిమిషాల పని. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? డబ్బులు ఇస్తున్నప్పుడు సంతోషంగా తీసుకున్నారు, మరి ఎక్కడి నుంచి వస్తాయి తిరిగి కట్టకపోతే? అదే జరుగుతోంది. చాలా సింపుల్ లాజిక్. మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్ని ఎలా వాడితే పెరుగుతాయి అనేది నాయకుడిని బట్టి ఉంటుంది. కులాల వారీగా చేసే వృత్తుల వారీగా కోట్ల మంది హక్కుని కొంతమందికే పంచితే మిగతా వారి తలపై అప్పుల ధరల రూపంలో గుదిబండై కూర్చోవా? కులాల వారిగా చేసే వృత్తుల వారిగా కోట్ల మంది హక్కుని కొంతమందికి పంచితే మిగతా వారి తలపై అప్పులు ధరల రూపంలో గుదిబండై కూర్చోవా? అందుకే అన్నారు, దురాశ దుఃఖానికి చేటు. ఓ ఓటరు మహాశయ, మేలుకో. ఉచితంగా ఏదీ రాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో ఒక్కసారి గమనించండి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే. అవి ఎలానో తెలుసుకుందాం. సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్, అమ్మితే సేల్స్ ట్యాక్స్, ఉత్పత్తి చేస్తే ప్రొడక్షన్ ట్యాక్స్, మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, దాన్ని రోడ్డుపైకి తెస్తే రోడ్ ట్యాక్స్, లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్, బండిలో పెట్రోల్ పోస్తే ఫ్యూయల్ సర్చార్జ్ ట్యాక్స్, భార్య పిల్లలతో పార్క్కి వెళితే ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్, బట్టలు కొంటే వ్యాట్ ట్యాక్స్, కరెంటు వాటర్ బిల్ కడితే సర్వీస్ ట్యాక్స్, ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్, చివరికి పబ్లిక్ యూరినల్స్కి వెళ్తే స్వచ్ఛ భారత్ ఛార్జ్, సబ్బు కొంటే కస్టమర్ ఛార్జ్, ఒక వస్తువు కొంటే ట్యాక్స్, దాన్ని వినియోగిస్తే ట్యాక్స్, దాన్ని రిపేర్ చేస్తే ట్యాక్స్, దాన్ని లెక్కల్లో చూపిస్తే ట్యాక్స్, సంపాదించింది ఖర్చు పెడితే ట్యాక్స్, మొత్తం మీద మనిషి జన్మిస్తే ట్యాక్స్, మనిషి సంపాదిస్తే ట్యాక్స్, మనిషి సంతోషిస్తే ట్యాక్స్, మనిషి మరణిస్తే ట్యాక్స్. ఇలా పలు రకాల ట్యాక్సులతో మనిషి పుట్టిన నుండి అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల భిక్షగా భావిస్తున్నారు. అది నిజం కాదు. అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే. బీరు, బిర్యానీ డబ్బులకు ఓట్లు అమ్ముకునే చదువు రాని గ్రామీణ ఓటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు? విద్యావంతులైన నిరుద్యోగ యువత కదలాలి.
రిటైర్డ్ ఎంప్లాయీస్ కదలాలి, మంచి ఆశించే ప్రతి ఒక్కరూ కదలాలి. ఇదంతా నిజం, కరెక్ట్ అనుకుంటే మీ గ్రూపుల్లో పంపండి. అందరినీ చైతన్యంలోకి తీసుకురండి.